ఒక మెకానిక్ పర్ఫెక్ట్గా ఒక ఇంజన్ని బాగు చేస్తే అది హైదరాబాద్ రోడ్ల మీద సర్ర 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 అని దూసుకుపోతుంటే ఏ రేంజ్లో సౌండ్ వస్తుందో పక్కన ఉండేటోడు తిట్టుకుంటాడు చూసినా బైక్ తోలే కుర్రాళ్ళు బైక్ తోలుతుంటే అది ఎంత సౌండ్ వస్తుంటే మనం తిట్టుకుంటూ చూసినావా ఆ సౌండ్ రావడానికి ఒక మెకానిక్ కారణం అనమాట. అంత సౌండ్ వచ్చేలా చేస్తాడు. అవసరమైతే ఆ సౌండ్ ఇరిటేషన్ చేస్తూ ఉంటుంది మనకి. ఆ ఇరిటేషన్ ఏముండదు కాక మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగా హోప్స్ రావద్దు, జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే వైవే ఆర్ష ఉన్నాడు కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ వెళ్ళారనుకో సెకండ్ హాఫ్లో రచ్చ అనమాట. మెకానిక్ చేసే రచ్చ ఎంత బాగుంటుందంటే మనం బండ్లు చూసే కార్లు చూస్తాం ఎగిరేసి జంపింగ్లు చేసుకుంటూ పోతుంటే ఏంటి మన స్పీడ్ బ్రేకర్లు వచ్చిన హైవేలు వచ్చిన రింగ్ రోడ్లు వచ్చిన కట్టింగ్లు వచ్చిన సర్కిల్స్ వచ్చిన సెకండ్ హాఫ్ బాగా ఉన్నది. ఫస్ట్ హాఫ్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ నవ్వుకుంటాం అనమాట, అంతే సంగతులు. సెకండ్ హాఫ్ వరకు ఓపిక, ఫస్ట్ హాఫ్ ఓపికతో చూసినట్టే సెకండ్ హాఫ్లో వచ్చే థ్రిల్స్ ఎంటర్టైన్మెంట్స్ మన బీజిఎం కానీ వచ్చే ఏమంటే మలుపులు అంటాంగా ఆ మలుపులు అయితే టిస్ట్ మస్తు అనిపించేస్తుంది నిజంగా. హైదరాబాద్ రోడ్ల మీద బైకులు తిరిగే సౌండ్ కానీ కార్లు తిరిగే సౌండ్ కానీ మెకానిక్గా వచ్చిన రాకి చూపించేస్తాడు. ఇద్దరు హీరోయిన్లు ఎవరికి వారే భయ్యా. ఆ మోసం చేసే హీరోయిన్ అనేది అమ్మ కనపడాలి. కానీ సినిమాలో ఉన్నది కదా ఇది మన జెంటిల్మెన్ కదా బిజినెస్ మ్యాన్ సినిమాలో కత్తి ఉంటే పీక కోస్తాను నాదర్ ఒక డైలాగ్ చెప్తారుగా, అంత కోపం వచ్చింది నాకైతే నిజంగా. మళ్ళీ నా తల్లిదండ్రులకు సునీల్ గారు అమ్మ పుష్ప లాంటి లుక్ కనపడది. ఎంత భారీ విలనిజం చూపిస్తాడు అనుకున్నా. ఆయన ట్విస్టులు కూడా చాలా బాగా అనిపిస్తాయి. సునీల్ చూసి కూడా నవ్వేసుకుంటాము. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సాంగ్స్ ఓకే, సినిమాలు చూస్తున్నంత వరకు హ్యాపీగా ఉంటుంది. కామెడీ బీజిఎం ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు క్లైమాక్స్ భయ్య సినిమాకి నిలబెడతాయి ఖచ్చితంగా. అలాగే విశ్వక్సేన్ పెర్ఫార్మెన్స్ సూపర్ అనిపిస్తుంది. 3+ ఇస్తా. సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. ఫస్ట్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవద్దు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం రావాలి. ఎంటర్టైన్మెంట్ అవుతాం. వైవే హర్ష ఉన్నాడు కాబట్టి విత్ మన విశ్వక్సేన్తో చేసే కొన్ని డైలాగ్స్ వేరే వాళ్ళతో చేసే డైలాగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, నవ్వుకుంటాము. సెకండ్ హాఫ్ మాత్రము మంచి ఎమోషన్ ఉన్నది, సెంటిమెంట్ ఉన్నది, అలాగే మంచి మెసేజ్ ఉన్నది. మెసేజ్ కోసం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఒకటి చెప్తున్నా, నేను మా నాన్నగారు అయితే లేరు, ఇప్పుడు మా అమ్మ ఒకటి ఉంది. అక్క చెల్లెలకు మా ఫ్యామిలీకి అందరూ చెప్తున్నా, నేను సచ్చినా సరే నా పేరు మీద ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అయినా సరే వాటి కోసం మీరు ఆశపడద్దు. నేను అప్పటికప్పుడు క్లీన్ చేసుకొని వెళ్తాను, చచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొని వెళ్తాను. ఎవడైనా మీకు ఫోన్ చేసి నీ కొడుకు చచ్చాడు, నీ కొడుకు మీద ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, మీరు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్తే మాత్రం 80% చేసుకోక. అఫ్కోర్స్ నా డ్రైవింగ్ లైసెన్స్కు నా వేరే లైసెన్స్లు కూడా పేర్ల మీద కాకాడ ఏ కాడగా ఉంది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. రియల్గా చెప్తున్నా, సినిమా కోసం సినిమా చూడండి, బాగా ఉండి. ఇన్సూరెన్స్ ఏజెంట్లు కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ వాటి కోసం ఆశపడద్దు. చచ్చినోడు చచ్చిండు, పోతే పోయినా అనుకోండి. లేదంటే మీరు బతికి సంపాదించుకునేది కూడా సర్వనాశనం అయిపోద్ది. అటువంటి మెసేజ్ ఉన్నది. ఖచ్చితంగా సినిమా చూడండి. సెకండ్ హాఫ్ తర్వాత మీకు రచ్చ అవుతుంది. విశ్వక్సేన్ సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది సినిమా అన్న. మెయిన్ చెప్పాలంటే మెకానిక్ రాక్ సినిమా తీసిన డైరెక్టర్కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సెకండ్ డైరెక్టర్ హీరో గారికి చెప్పాలంటే సినిమాలో ఒక మెసేజ్ సినిమాన చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ తీసుకుపోతాడు. అంటే మనకు ఫస్ట్ ఏంటంటే ఒక లవ్ స్టోరీ లాగా తీసుకుపోతాడు. హీరోయిన్ తోటి ఒక లవ్ స్టోరీ లాగా కలిసిపోతుంది సినిమా. సెకండ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత వచ్చింది తర్వాత మనకు ఒక మెసేజ్ ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో కూడా మనం ఎంతోమంది దగ్గర జాబుల కోసమని మనం రెస్పాన్సిబుల్ పోతాం. వాళ్ళు పోయినా కూడా ఏం చేస్తారు, ఇంత అమౌంట్ కట్టాలి, ఇది చేయాలని. కొంతమంది అమాయకులను ట్రాక్ చేసే వాళ్ళు చాలా మంది మన ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి దగ్గర ఉన్నారు ట్రాక్ చేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రాక్ పడకుండా తీసిండు ఈ సినిమా డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీల కంటే ఇంపార్టెంట్ ఒక యాక్షన్ మూవీస్ కంటే ఇలాంటి సినిమాలు మనం చూడాలి. ఒక మెసేజ్ సినిమా. మనం ఎంతో పల్లెటూరులోకి నుంచి ఒక విలేజ్ దగ్గర వచ్చి జాబులు చేసుకొని కష్టపడి ఒక ఫ్లాట్లు కొనుక్కోవడం, జాగాలు కొనుక్కోవడం, అదే అంటున్నాం, నమ్మించి మోసపోవడం. ఒక మెకానిక్ అంటే మనుషులను రిపేరింగ్ చేసేది మెకానిక్. మనుషులని రిపేరింగ్ అంటే అలాంటి వాడు ఇంకోసారి కూడా వేరేంత కూడా చేయకుండా రిపేరింగ్ చేయాలి. మనంతలో మనం చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలని ఒక మెకానిక్ రాక్ అని పెట్టిండు. అంటే మనలో ఒక రాక్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర రాక్ అని ఉంటేనే మనం కాపాడుకుంటాం. లేకుంటే మనం మాత్రం ఏం చేయలేం, నష్టపోతాం మనమే. పబ్లిక్ ఒకటే చెప్తున్నా, ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ అవినీతి దగ్గర కానీ ఎవరైనా లంచం ఇచ్చిన ఇది నీకు జాబ్ ఇప్పిస్తా, ఇది చేస్తా, నీకు ఒక హీరోని చేస్తా, ఒక డాక్టర్ని చేస్తా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తా అని ఎంతోమంది లంచం గుంజే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని నమ్మొద్దు. అలాంటి వాళ్ళని మెకానిక్ అని రాక్ అని టైటిల్ ఎందుకు పెట్టినంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరికి లంచం ఇవ్వద్దు. మీరు కష్టపడి చదువుకొని మంచి జాబ్ సంపాదించుకోవాలి, అంతేగాని ఇలాంటి వాళ్ళని ట్రాక్లో పడి. యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు.
హీరోయిన్ మీనాక్షి మాత్రం చాలా సింపుల్గా చేసింది యాక్టింగ్, న్యాచురల్గా చేసింది. ఆమె రాబోయే కాలానికి మంచి స్టార్ కావచ్చు. మేము చెప్పండి సునీల్ గారు యాక్టింగ్ కూడా రొమాన్స్ ఇచ్చి పడేసింది అన్న, దుమ్ము లేపేసింది రొమాన్స్, అక్కడక్కడ బాగుంది, దుమ్ము లేపేసింది. ఇంకోటి సునీల్ గారు యాక్టింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం. ఫస్ట్ హాఫ్ అంతా ఒక విలన్ యాక్టింగ్ అనుకుంటాం, కానీ ఆయన సపోర్టింగ్ చేసేది హీరోకి చేస్తాడు, లాస్ట్ వరకు తెలియదు అనమాట. ఆయన సునీల్ గారు సపోర్ట్ చేస్తాడు హీరోకి. సునీల్ గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసి అన్న. విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంది చెప్తున్నా కదా. ఇటు సినిమా నాకు ఒక ఫలక్నామా దాస్ తర్వాత అంటే ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ సినిమా ఇది మనకి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి జాబ్ చేసుకొని మనం సంపాదించుకున్న పైసలు వృధా చేసుకోదు, ఖరాబ్ చేసుకోదు అనేది ఒక మెసేజ్ సినిమా ఇది. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక ఫ్యాక్సిజం కాదు, ఇది ఒక మెసేజ్ సినిమా. ఇది ప్రతి ఒక్కరు చూడాలి అని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎవరైనా ఇక్కడ జాబ్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పడాలి, మంచివాడ చెడ్డలు చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. అని చేతిలో పైసలు కూడా పెట్టవద్దు, మనం కష్టపడి సక్సెస్ఫుల్ కావాలి, అదే కోరుతున్నా. ఆల్ ఆఫ్ యూ సక్సెస్ఫుల్ సినిమా. బ్లాక్ బస్టర్ 5కి 5 ఇస్తా, 5కి 5 ఇస్తానా. ఇలాంటి సినిమా ఎంత ఇచ్చినా తక్కువనే. బ్లాక్ బస్టర్. అంటే బీజం అట్లుందన్నా, టారా టరారా అట్లా అది వింటున్నప్పుడు నిజంగా అంటే సర్చింగ్ బాలకృష్ణ ఫేస్ కనబడితే గూస్ బంప్స్ వస్తాయి. సర్చింగ్లో టీజర్ ఎండ్కి బాలకృష్ణ ఫేస్ ఒకటే, కళ్ళు ఒకటే చూపించిండు, అంటే మాస్క్ పెట్టించి. అన్న బాలయ్య అయితే బీట్ చేయలేరు అన్న, ఎందుకంటే అంటే గేమ్ చేంజర్ బాగోదని నన్ను, కానీ బాలయ్య క్రేజ్ని ఎప్పుడు ఎవరు తగ్గిలేరు. నాకు తెలిసి గేమ్ చేంజర్ మూవీలో కూడా జై బాలయ్య అనే టైపు ఉంటారు అన్న. అవును అన్న, బాలయ్య బాబుకి అసలు ఓల్డేజ్ రాదన్న. ఎందుకంటే మా నాన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళే బాలకృష్ణ ఫ్యాను, నేను కూడా జై బాలయ్య అనే టైపు. రేపొద్దు నా కొడుకు వచ్చినా కూడా జై బాలయ్య అనే టైప్ అన్న. ఎందుకంటే ఏ సినిమా చూడన్నా అసలు ఆ మాస్ కానీ మాస్ మూవీస్ తీస్తుండే, రొమాంటిక్ ఇవన్నీ కాదు, ఆయన ఏజ్కి సెట్ అయిన మూవీస్ తీస్తుండే కాబట్టి చాలా బాగుందన్న. ఓ హిట్ కొడుతుంది అన్న, ఖచ్చితంగా హిట్ కొడుతుంది. థ్యాంక్ యూ భయ్య. మెకానిక్ రాకీ మూవీకి అయితే వచ్చాను. విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అయితే సూపర్ భయ్య. మనము ఈ మధ్య చూసుకోవచ్చు, సునీల్ గారు ఎక్కడ చూసినా నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ మస్తుంది భయ్య. సునీల్ గారిది మళ్ళీ ఇంకో సినిమా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసిన అన్ని విలన్ క్యారెక్టర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్. మీనాక్షి చౌదరి కానీ శ్రీనిధి కానీ ట్విస్ట్లు బాగున్నాయి, ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి ఎలా ఉన్నదో వీళ్ళ మెకానిక్ షెడ్ అలా కొడితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఆ షెడ్ని వాడు హీరో ఎలా కాపాడుకునేది మూవీ భయ్య. ల్యాగ్ అంటే భయ్య సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, సీన్లు ఎక్కడ రావాలో అక్కడ కొంచెం రాలేదు. డైరెక్టర్ అదొక చిన్న విషయంలో డిసప్పాయింట్ చేసినాను అనుకోవచ్చు. బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కాకపోతే అది ప్రాపర్ స్క్రీన్ ప్లే రాలేదు అనుకుంటున్నాను. ఇక ఫస్ట్ హాఫ్ అంటే మీకు తెలిసిన ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో వేస్తాడు, చేద్దాం అనుకుంటాడు, సెకండ్ హాఫ్లోనే సినిమా అంతా కనిపించేది. సో సెకండ్ హాఫ్లోనే ఉంది భయ్య సినిమా అంతా. సారీ, సాంగ్స్ బాగున్నాయి అన్న, సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో హైలైట్ అంటే సెంటిమెంట్ అన్న. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎంత డీప్ సిచ్యువేషన్ నుంచి పైకి తీసుకురాగలిగితే సినిమా అన్న. స్టోరీ ఓకే అన్న. ఇప్పుడు నార్మల్గా విశ్వక్సేన్ స్టోరీ ఎంచుకోవడంలో చాలా చూసుకొని ఎంచుకుంటాడు. దాంట్లో వన్ ఆఫ్ ది స్టోరీ ఇది కూడా అని చెప్పుకోవచ్చు. మెకానిక్ రాకు ఇద్దరు హీరోలు పర్ఫార్మెన్స్ బాగుందన్న. మీనాక్షి చౌదరి సెంటిమెంట్ పరంగా చూసుకోవచ్చు, శ్రీనిధి కానీ వాళ్ళ ట్విస్ట్ కానీ చాలా వేరే లెవెల్ అన్న, బాగుంది. అదే అన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లంలో పడితే వీడు పైకి ఎలా తీసుకొచ్చింది అనేది స్టోరీ అన్న. వాళ్ళ గ్యారేజ్ ఎవడైతే మనం హైదరాబాద్లో ఇప్పుడు చూస్తున్నామో, హైదరాబాద్లో ఎక్కడైనా సరే హైదరాబాద్ ఇస్తున్నారు కదా, సో అట్లా గ్యారేజ్ వెళ్ళగొట్టినప్పుడు గ్యారేజ్ మనం కాపాడుకోవడానికి ఏం చేద్దామని అన్ని రకాల ప్రయత్నాలు విశ్వక్సేన్ చేస్తారు. 3 అన్న, 5/3. థ్యాంక్ యూ. ఆశ మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతిసారి ఒక ఆశ అవసరం ఎప్పుడు పుడుతూనే ఉంటాయన్న. ఎందుకంటే అది మిడిల్ క్లాస్ కాబట్టి అవసరాలు ఉంటాయి, ఆశ ఖచ్చితంగా ఉంటుంది కార్లలో తిరగాలని. అలాంటివన్నీ పట్టుకొని వాళ్ళ ఎమోషన్ని చూస్ చేసుకొని కొంచెం తెలివి కల్లోళ్ళు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ ట్రాప్ చేస్తారు అన్న విషయం మిడిల్ క్లాస్ వాళ్ళకి అర్థమైతే వాడు ట్రాప్ చేయడం స్టార్ట్ చేసే ఎట్లుంటా అనేది ఈ మెకానిక్ రాకే సినిమా అన్న. విశ్వకన్న యాక్టింగ్ మాత్రం చింపిసి పెట్టిండు. నిజంగా చెప్తున్నాయి కదా, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు వచ్చి ఈ సినిమా చూడాలన్న. అన్న ఎవరు బాలే అన్నారు చెప్తున్నా ఫస్ట్, ఎవరు వాళ్ళు సినిమా చూసే చెప్తురా, నిద్ర మబ్బుల చూసి చెప్తురా, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ పెట్టుకొని వచ్చి పాపం సినిమా చూస్తురో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమంటారు ఆలోచిస్తురో నాకైతే అర్థమవుతలే అన్న. మరి అసలు ఫ్రెష్ మైండ్తో రాదు సినిమాకి, మొహం కడుకొని లేకపోతే స్నానం చేసి సినిమాకి వచ్చి సినిమా చూస్తే తెలుస్తుంది. ఉత్తనే ల్యాగ్లు ఉంటాయంటే కాదు కదా, అంటే అందరికీ కనెక్ట్ అవుతుంది అన్న. కానీ మిడిల్ క్లాస్ వన్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్స్ అట్లున్నాయి, సినిమా చూస్తే తెలుస్తుంది. పక్కా వర్తిట్ అన్న, చెప్తున్నా కదా. ఇంకా బడ్జెట్ పెంచవచ్చు విశ్వకన్నకి 100%. బడ్జెట్ ఇది బడ్జెట్ కాదు కదా, దీన్ని డబల్ బడ్జెట్ తీసిన
ఖచ్చితంగా హిట్ కొడతాడు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ గుడ్ అన్న. మీనాక్షి చౌదరికి మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. ఇప్పుడు వచ్చిన లక్కీ భాస్కర్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అందరికీ తెలుసు. అల్లా ఆమె ఒక ఫ్యామిలీకి బాధ్యత వహించినట్టే ఉంటుంది. ఇల్లా కూడా సేమ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది అన్న. కొంచెం డిసప్పాయింట్మెంట్ అవుతారు. ఓవరాల్గా బాగుంది. మన స్టాప్ కొంచెం ఓవర్గా ఉందని చెప్పేసి అలా ఏం లేదు. సత్యదేవ్ గారి యాక్టింగ్ కానీ డాలీ ధనంజయ్ గారి యాక్టింగ్ కానీ అంటే కొంచెం కొన్ని చోట్ల డాలీ ధనంజయ్ గారు కొంచెం డామినేట్ చేశాడు హీరో గారిని, సత్యదేవ్ గారిని. సో అది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ మన బ్లఫ్ మాస్టర్ ఓల్డ్ది మన వచ్చింది కృష్ణమ్మ అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాతో పోల్చుకుంటే పర్లా ఓకే. ఈ సత్యదేవికి ఇష్టపడినట్టే సినిమాతో. ఇప్పుడు సునీల్ గారి యాక్టింగ్ కానీ ఆయన ఒక క్యారెక్టర్ చేశాడు, విజయమాలే టైపులో ఉంటుంది. కానీ ఓకే ఆయన వరకు కొద్దిగా అక్కడక్కడ సత్య కానీ నవ్విచ్చారు. మన సత్యరాజ్ గారు కూడా బాగానే చేశారు. ప్రియభావని హీరోయిన్గా చేసింది. మరీ ఓవర్ ఎక్స్పోజర్ లేదు కానీ ఓకే. మూవీలో రొమాన్స్ కామెడీ సీన్స్ దాని గురించి ఇదే మన కమెడియన్ సత్య గారు సత్యరాజ్ గారు అక్కడక్కడ కొంచెం నవ్వులు పూయిస్తారు. ఓకే. ఓవరాల్గా చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్ మూవీ మన జీబ్రా. లేదు, బ్యాంకులో జరిగే లూప్ హోల్స్ అండ్ చిన్న క్రైమ్ జరుగుద్ది. ఒక తప్పు తర్వాత ఒక తప్పు అలా అలా కామెడీ ఇలా చేసుకుని ఒక సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ ఈ సినిమా. అంటే ఈ సినిమాకి మీరు రేటింగ్ ఏమి ఇస్తున్నారు? నేను 5కి 3.5 ఇస్తాను సార్. నేను అంత కూడా అవసరం లేదు. అండ్ తన క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టర్ అసలు కంప్లీట్గా ఫస్ట్ హాఫ్ అసలు టార్చర్లు పెట్టారు. అంటే మరి ఓవర్ యాక్షన్ చేస్తున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా స్టోరీ కంటెంట్ బాగుండడం వల్ల మేబీ మూవీ ఆడొచ్చేమో కానీ తన యాక్టింగ్ వల్ల అయితే ఆడే ఛాన్స్ అయితే లేదు. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయంటే తన మెకానిక్ అయినా సరే ఒక పోలీసులో ఆలోచించి ఒక వైట్ బోర్డు తీసుకొని ఒక మార్కర్ వేసి స్కెచ్లు వేసి అది కొంచెం మరి ఓవర్ ద టాప్ అనిపించింది. అంత ఇదైతే డైరెక్షన్ అసలు బాగాలేదు. డైరెక్షన్ బాగాలేదు, ఎడిటింగ్ బాగాలేదు. ఒక ట్విస్ట్ ఏవైతే సెకండ్ హాఫ్లో 3-4 ట్విస్ట్లు ఉన్నాయో అవి బాగా సరిగా రివీల్ చేయలేదు. ఇంకొంచెం బాగా రివీల్ చేసి మంచి గ్రిప్పింగ్గా తీసుకుంటే ఇంకొంచెం బాగా మంచి హిట్ అయ్యేది. ఇప్పుడు హిట్ అయ్యింది కాకపోతే ఇంకొంచెం మంచి హిట్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా ఓవర్ యాక్షన్ చేశాడు. కంప్లీట్గా ఓవర్ యాక్షన్. సెకండ్ హాఫ్ కొంచెం మెచ్యూర్డ్ సటిల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు. ఇద్దరున్నారు, ఇద్దరు బాగా యాక్ట్ చేస్తారు. మీనాక్షి అయితే తన ఎమోషనల్ సీన్స్ అయినా సరే లవ్ ట్రాక్ అయినా తను చాలా బాగుంది, బాగా యాక్ట్ చేసింది కూడా. అండ్ సెకండ్ హీరోయిన్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మేబీ తనకి ఏం ఉండకపోవచ్చు అనుకోవచ్చు. ఈమె ఎందుకు పల్కమా దాస్ రిజెక్ట్ చేసింది, అది రిజెక్ట్ చేసి ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసింది అన్న ఒక చిన్న డౌట్ అయితే వస్తుంది. ఆ డౌట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes అయితే క్లియర్ అవుతుంది. ఓకే తనకు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మంచి రోల్ దొరికిందన్న ఇదైతే కొలుతుంది. ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు. ఫస్ట్ 90 minutes అసలు కంప్లీట్గా జీరో. అసలు అంత కంటెంట్ లేని సినిమా అయితే ఈ రోజుల్లో ఏది రాలేదు. కాకపోతే తర్వాత వచ్చే ఒక 45 minutes అయితే చాలా గ్రిప్పింగ్గా తీసుకున్నారు. మంచి స్టోరీ ఉంది అండ్ మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీలో. 2.5 to 3 అవచ్చు.